అర్ధరాత్రి స్పై కెమెరాతో పబ్కు ఒంటరిగా వెళ్ళి డీసీపీ రితిరాజ్ సీక్రెట్ ఆపరేషన్ అట. సో ఇవి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె సివిల్ డ్రెస్లో ఒక పబ్కి ఎంటర్ అవుతుంది అనమాట, కస్టమర్ లాగా, అంటే లోపలికి వెళ్తుంది. కేపీహెచ్బి పబ్లో నిర్వాహకుల ఇష్టారాజ్యం అట. యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు, వారితో కస్టమర్లకు వలవేసి నిలువు దోపిడీ అట. ఆ దృశ్యాలు, ఫోటోలు, వీడియో తీసిన డీసీపీ. ఆమె ఆదేశాలతో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పైన పోలీసుల మెరుపు దాడి, మేనేజర్ అరెస్ట్, పోలీసుల అదుపులో 4 యువతులు సహా 8 మంది అట. ఈ పబ్బులంతా రాజకీయ నాయకులే. ఈ హైదరాబాద్లో ఎట్లాంటి పబ్స్ ఉన్నాయట అంటే నేను ఇంతవరకు కనీసం అందులోకి అడుగు కూడా పెట్టలేదు అనుకోండి, అది ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. సో మొత్తం ఈ పొలిటికల్ లీడర్లే వాళ్ళ బినామీలే. హై లెవెల్, అసలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పబ్లు కూడా ఉన్నాయట. ఏం చేస్తున్నారట? లోపల యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారట, వారితో కస్టమర్లకు వల వేసి నిలువు దోపిడీ చేస్తున్నారట. ఇది తాగినాకేముంటుంది? ఇదే కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అట్. ఇది హైదరాబాద్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఒంటరిగా సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించారు. అమ్మాయిలను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఒక పబ్ ఆట కట్టించారు. రితిరాజ్ స్పై కెమెరాలు ధరించి అర్ధరాత్రి ఒక్కరే మఫ్టీలో వెళ్లి పబ్లో ఆ దృశ్యాలు, ఫోటోలు, వీడియోలు తీశారు. వెంటనే ఆమె ఆదేశాలతో పోలీసులు ఉరుకులు పరుగులతో వచ్చి పబ్ మీద దాడి చేశారు. హైదరాబాద్లో కొన్ని పబ్ల నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయిలతో కస్టమర్లపై వల విసిరి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్బి పరిధిలోని ఒక పబ్లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న డీసీపీ రితిరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. సిబ్బందిని ఎవరిని తనతో తీసుకెళ్లకుండా ఒక్కరే కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్కు వెళ్లారు. స్పై కెమెరాలు ధరించి వెళ్లిన ఆమె పబ్లో వ్యవహారాన్ని, ఫోటోలు, వీడియోలు తీశారు. పబ్ నిర్వాహకులు వివిధ నగరాల నుంచి యువతులను రప్పిస్తున్నట్టుగా డీసీపీ గుర్తించారు. కస్టమర్లను ఆ యువతులు మత్తులో ముంచి వివిధ రకాల ఖరీదైన మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు చేయిస్తున్నారట. పబ్ నిర్వాహకులు ఆ యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ వారు వ్యభిచారానికి సైతం సిద్ధమవుతున్నట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ తతంగాన్నంతా స్పై కెమెరాతో రికార్డ్ చేసిన డీసీపీ ఆ తర్వాత ప్రత్యేక పోలీసు బృందాలతో అర్ధరాత్రి పబ్ పైన దాడి చేయించారు. పబ్ మేనేజర్ను అరెస్ట్ చేశారు. 4 యువతులను 4 యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కొమ్ము కాస్తున్న స్థానిక పోలీసులు. డౌటే లేదు. డౌట్ ఏముంది అందులో? ఒక సాఫ్ట్వేర్ యువకుడికి డేటింగ్ యాప్లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. కేపీహెచ్బిలోని పబ్లో కలుద్దామని ఆమె చెప్పడంతో అతడు గత నెల 29న పోయిండట. అతను 2 పెగ్గుల విస్కీ తాగిండట. ఆమె 4 పెగ్గులు తాగిందట. ఓర్ని అమ్మ. చివర్లో 41,606 రూపాయల బిల్లు చూసిన యువకుడి గుండె గుబేలమన్నదట. ఎక్కడి బిల్లు, ఎక్కడి కథ? వాని జీతం కాదు కదా, ఎన్నెళ్ల జీతం అది. అంత మద్యం తాగలేదని ఎంత చెప్పినా నిర్వాహకులు వినలేదట. తనతో ఉన్న యువతిని అడగాలంటూ వెతకగా అప్పటికే ఆమె పారిపోయి మాయమైందట. ఈ మోసంపై బాధితుడు ఫిర్యాదు చేసిన కేపీహెచ్బి పోలీసులు పట్టించుకోలేదని తెలిసింది. ఇదొక్కటే కాదు, ఇలాంటివి నిత్యకృత్యమైన స్టేషన్కు కూతవేటు దూరంలో పబ్లో గలీజ్ దందా జరుగుతున్నా పోలీసులు మాత్రం పబ్ నిర్వాహకుల కొమ్ము కాస్తున్నారనే విమర్శలున్నాయి. స్థానిక పోలీసులు నెలవారీ లంచాలకు అలవాటు పడి పబ్ నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఈ స్టోరీస్ గతంలో కూడా చాలా వచ్చినాయి పేపర్స్లో కూడా. సో ఇట్లా వాళ్ళే ఉంటారు, వాళ్ళే తీసుకెళ్తారు, మొత్తం ఆడ బిల్లు వేలకు వేలు, లక్షలకు లక్షలు చేయిస్తారని. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు కదా. చెప్పుకునే వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టినా చర్యలు లేవు, చెప్పుకునే వాళ్ళు అసలు బయటకు కూడా రారు కదా, పోతే పోయిన పైసలని బయటకు వచ్చేస్తారు. అట్లా వాళ్ళకి మధ్య లింక్ ఉంటుంది. అంటే వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే వాళ్ళంతా.